Okay, observe here exercise 3.3 fourth one. Verify that 1 comma minus 1 and plus 3 are the zeros of the cubic polynomial x cube minus 3x square minus x plus 3 and check the relation between the zeros and the coefficient of. We have to find the relation between zeros and coefficient. Okay, we have given polynomial is this is a cubic polynomial. Okay, and we have three relations in cubic polynomial. Okay, those are first relation ఏముంటది మనకి relation between zeros and coefficient. Sum of the zeros ఏముంటుంది sum of the zeros equals to minus b by a. Okay, మనకు క్యూబిక్ పాలినామియల్ లో ఎన్ని జీరోస్ వస్తాయి 3 జీరోస్ వస్తాయి. ఓకే, ఆల్ఫా బీటా అండ్ గామా. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏముండాలి మైనస్ b బై a. సెకండ్ వన్ ఏమొస్తుంది మనకి సెకండ్ వన్ ఇందులో సెకండ్ రిలేషన్ ఏముంటుంది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ దట్ ఈస్ sum of the product of the zeros. That is equals to c by a. And third relation ఏముంటుంది product of the zeros. దీని ఏమని రాయొచ్చు మనం ఆల్ఫా ఇంటూ బీటా ప్లస్ బీటా గామా ఇంటూ ఆల్ఫా ఈక్వల్స్ టు c by a. Okay, alpha beta beta gamma alpha that is equals to c by a. Then third one ఏమంటుంది ఇందులో product of the zeros. Product of the zeros that is equals to last one minus b by a. Okay na, third relation ఏముంటుంది product of the zeros minus d by a. Alpha into alpha beta gamma that is equals to minus b by here nothing means sign multiplication. Okay, so ఏమడుతుంది ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ లో ఒకసారి ఫస్ట్ వెరిఫై చేయాలి. ఓకేనా, ఇక్కడ మనకి ఇచ్చిన జీరోస్ అనేటివి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అవుతాయో ఒకసారి చెక్ చేయాలి. ఓకేనా, చెక్ చేశాక ఆ తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో వెరిఫై చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ x వాల్యూ. దీస్ ఆర్ 3 x వాల్యూ ఇస్ గివెన్. ఫస్ట్ వన్ -1 కామా -1 అయితే 3. ఓకేనా, సో గివెన్ పాలినామియల్ ఏంది మనకి p of x equals to x cube minus 3x square minus x plus 3 నా ఫస్ట్ వన్ ఏముంది మనకి p of 1. ఓకేనా, సో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి జీరోస్ అవుతాయో ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఎప్పుడు అవుతాయి మనకి x వాల్యూని ఈ పాలినామియల్ లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ అనేది 0 వస్తే అప్పుడు అది జీరో ఆఫ్ ద పాలినామియల్ అవుతున్నట్టు అర్థం. ఓకేనా, సో ఫస్ట్ వాల్యూ ఏముంది మనకి x ఈక్వల్స్ టు 1 కదా. x ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3. 1 క్యూబ్ ఈక్వల్స్ టు 1 కదా. 1 square equals to 1. 3 1 3 minus 1 plus 3 minus 3 cancel plus 1 minus 1 cancel. ఏమొస్తుంది మనకి p of 1 equals to 0 అవుతుంది. ఓకేనా, సో ఫస్ట్ వన్ x వాల్యూ ఏముంది మనకి x equals to 1 అనేది 0 ఆఫ్ ద పాలినామియల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ వాల్యూ ఏముంది x equals to -1 కదా. ఓకే, సో p of -1 సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ p of -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ p of -1 -1 cube minus 3 into -1 square minus 1 minus into minus into -1. okay, plus 3 minus 1 cube equals to ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా పవర్ అనేది ఆడ్ నెంబర్ ఉంది. ఓకేనా, ఇక్కడ బేస్ అనేది నెగటివ్ అంటే మనకు వాల్యూ కూడా నెగటివ్లోనే వస్తుంది. అర్థమవుతుందా? పవర్ అనేది ఈవెన్ ఉన్నప్పుడు బేస్లో మైనస్ ఉంటే మనకు ప్లస్ అవుతుంది,
మైనస్ 4 స్క్వేర్ ఈక్వల్స్ టు 16 అవుతుంది. ఓకేనా? అదే మైనస్ 4 క్యూబ్ ఈక్వల్స్ టు మైనస్ 216 అవుతుంది. మైనస్ 4 క్యూబ్ ఈక్వల్స్ టు మైనస్ 64 అవుతుంది. పవర్ అనేది ఇక్కడ 3 ఉంది కదా, 3 ఈజ్ ఏ ఆడ్ నంబర్. సో బేస్లో ఉన్న వాల్యూ కూడా నెగటివ్లోనే వస్తుంది. ఓకేనా? సో మైనస్ 1 క్యూబ్ ఈక్వల్స్ టు మైనస్ 1 అండ్ దిస్ వన్ మైనస్ 3 మైనస్ 1 స్క్వేర్ వాల్యూ ప్లస్ 1 3 1 जा 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ ప్లస్ మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అండ్ ప్లస్ 3 ఇక్కడ కూడా ప్లస్ 3 మైనస్ 3 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుంది. అంటే వాల్యూ ఎంత వస్తుంది మనకి? p ఆఫ్ మైనస్ 1 తీసుకున్నా కానీ మనకి ఈక్వల్స్ టు వాల్యూ జీరోస్ అవుతుంది. ఓకేనా? దెన్ నెక్స్ట్ వన్ ఏముంది మనకి x వాల్యూ ఇంకోటి if x ఈక్వల్స్ టు 3 x వాల్యూ 3 ని సబ్స్టిట్యూట్ చేయండి. 0 వస్తుందా? అందరికి 0 వచ్చిందా? సో x వాల్యూ 3 ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? 3 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 3 క్యూబ్ మైనస్ 3 x కదా 3 స్క్వేర్ మైనస్ 3 ప్లస్ మైనస్ 3 ప్లస్ 3 క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఇదేమవుతుంది? 3 క్యూబ్ ఈక్వల్స్ టు 27 మైనస్ 3 స్క్వేర్ ఈక్వల్స్ టు 9 3 3 దా 3 9 దా ప్లస్ 27 మైనస్ 27 ఈక్వల్స్ టు 0. ఓకేనా? అంటే ఏమన్నట్టు ఇక్కడ మనకు ఈ 3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా? అంటే మనం ఏమని చెప్పొచ్చు? the given x values are the zeros of the cubic polynomial అని చెప్పొచ్చు. ఓకేనా? సో then we have to find these relations. ఓకే, ఇది రాయండి ఎంతవరకు ఒక్కరు చూడుకోవాలా. ఇది లాస్ట్ మళ్ళీ రాయాలి. ఓకేనా? లాస్ట్ స్టెప్. therefore x equals to 1 comma minus 1 comma 3 are the zeros of the cubic polynomial. సో నెక్స్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రిలేషన్ ఏముంది మనకి? సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ b బై a. అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ we have to compare silence compare this polynomial with standard form of cubic polynomial. ఓకేనా? cubic polynomial ఏముంటుంది మన cubic polynomial standard form? x cube చెప్పు అజయ్ చంద్ర. x cube ప్లస్ చెప్పురా నువ్వు ఎందుకు చెప్తున్నావు మసలా? bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d. సో x క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది? a. ఇక్కడ x క్యూబ్ కోఎఫిషియంట్ ఏముంది? 1. then b వాల్యూ x స్క్వేర్ b ఇందులో మైనస్ 3. ఇక్కడ x కోఎఫిషియంట్ then d వాల్యూ ప్లస్ 3. ఓకేనా? సో సమ్ ఆఫ్ ద జీరోస్ ఏమేమి వచ్చినాయి మనకి? ఆల్ఫా ఈక్వల్స్ టు 1 అండ్ బీటా ఈక్వల్స్ టు మైనస్ 1 అండ్ గామా ఈక్వల్స్ టు 3. అండ్ రిలేషన్ ఏంది? ఫస్ట్ రిలేషన్ సమ్ ఆఫ్ ద జీరోస్ మైనస్ b బై a. మైనస్ b బై a 1 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ 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 1 ప్లస్ 3 ఈక్వల్స్ ఏం రావాలి? మైనస్ b బై a మైనస్ b వాల్యూ ఏముంది మనకి? మైనస్ 3 బై 1. ఓకేనా? ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ క్యాన్సల్ అయితే ఏం మిగులుతుంది మనకి? 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బై 1 అంటే ప్రతిసారి మనకు డినామినేటర్ 1 వచ్చినప్పుడు రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో దీనికి కూడా డినామినేటర్ 1 అవుతుంది, అయితే దీనికి కూడా 1 అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ రిలేషన్ సాటిస్ఫై అవుతుందా? LHS ఈక్వల్ టు RHS. దెన్ సెకండ్ రిలేషన్ ఏమవుతుంది ఇందులో? సెకండ్ రిలేషన్ సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. సెకండ్ రిలేషన్ సమ్ ఆఫ్ ది
జీరోస్ ఈక్వల్ టు సి బై ఏ ఓకేనా సో ప్రొడక్ట్ అంటే ఏంటి ఆల్ఫా బీటా ఇంటూ బీటా గామా ఇంటూ గామా ఆల్ఫా కదా ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ సో ఇక్కడ ఆల్ఫా ఏముంది మనకి 1 ఇంటూ -1 ఆల్ఫా ఏముంది 1 బీటా ఏముంది -1 నెక్స్ట్ బీటా గామా కదా -1 ఇంటూ గామా ఏముంది 3 ప్లస్ గామా ఇంటూ ఆల్ఫా ఆల్ఫా ఏముంది మనకి 1 ఈక్వల్స్ టు సి వాల్యూ ఏముంది మనకి చెప్పండి సి ఈక్వల్స్ టు -1 బై 1 ఓకేనా 1 ఇంటూ 1 1 ఇంటూ -1 -1 and -1 into 3 -3 3 1 the plus equals to minus plus or minus plus 3 minus 3 cancel అవుతుంది కదా ఏం మిగులుతుంది మనకి -1 equals to LHS equal to R ఇది రాయండి లాస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయండి ఓకే let's next one product of the zeros minus d by a product అంటే ఏంది ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు minus d by and alpha value is 1 into beta value is -1 into gamma value is that is equals to minus d by minus d value is 3 so minus 3 by a value is 1 into -1 minus 1 into 3 equals to minus 3 by 1 equals to minus 1 into 3 minus 3 equals to minus okay so these were also verified okay LHS equals to R clear this one plus 3 ఎందుకు అవుతుంది minus 1 into 3 ఎంతరా minus 3 ఇక్కడ ఇది d వాల్యూ ఏముంది 3 బట్ దీనికంటే ముందర మైనస్ ఉంది కదా minus d by a means minus 3 by a okay silence therefore is it rub just therefore relationship between zeros and coefficient is verified. Okay, last is okay na? Relationship between zeros and coefficient is verified and okay. Okay, next one quadratic equation. What is quadratic equation means? Quadratic equation ante endi idi degree 2 with degree 2 and algebraic equation with degree 2 and with variable x okay so ఇక్కడ ఇచ్చిన చూడండి quadratic equation in the variable x is an equation of the form ax square plus bx plus c equals to 0 where a comma b comma c are real numbers and a is not equals to 0 suppose quadratic equation standard form ఏముంటుంది మనకి ax square plus bx plus c equals to 0 okay na equation means equal sign ఉంటుంది okay equal sign ఉంటుంది and observe here a comma b comma c are real numbers
A comma B comma C are real numbers and A is not equals to 0 అని ఇచ్చాడు ఓకేనా. A అనేది 0 కావద్దు ఎప్పుడు కూడా ఓకేనా. సపోజ్ ఎగ్జాంపుల్ 2x square plus 3x plus 4 equals to is the example of quadratic equation. ఒకవేళ ఏ ప్లేస్లో ఒకవేళ 0 ఉంటే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు ఓకేనా. అది ఏ ఈక్వేషన్ అవుతుంది, లీనియర్ ఈక్వేషన్ అవుతుంది ఓకేనా. ఇక్కడ చూడండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డిగ్రీ ఏముంటుంది, డిగ్రీ అనేది 2 ఉంటుంది ఓకేనా. డిగ్రీ ఈజ్ 2. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్సో an algebraic equation with degree 2 ఓకేనా. సో ఇందులో కొన్ని బిట్ చేద్దాం ఒకసారి. పేజ్ నంబర్ 110 ఓపెన్ చేయండి. ఎక్సర్సైజ్ 5.1 ఫస్ట్ బిట్. విష్ణు అక్కడ చిన్న పేపర్ పడ్డదా ఓకే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ we have given one equation కింద బెంచ్ and we have to tell this one is a quadratic equation or not. ఓకే ఈక్వల్ సైన్ ఉంది కదా, ఈక్వల్ సైన్ ఉంటే అది ఈక్వేషన్ ఓకేనా. మరి అది క్వాడ్రాటిక్ అవునో కాదో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే. సో అబ్జర్వ్ హియర్ దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ a plus b whole square ఓకే. a plus b now this becomes a square plus b square plus 2 into a into b that is equals to 2 into x 2 3 the 6 ఓకేనా. ఇదేమవుతుంది సాల్వ్ చేస్తే x square 1 square value 2 into x into 1 equals to 2x minus ఇక్కడ ఈ సైడ్ ప్లస్ 2x ఉంది, ఈ సైడ్ కూడా ప్లస్ 2x ఉంది ఓకేనా. ప్లస్ 2x ప్లస్ 2x మైనస్ 2x మైనస్ 6 ఈ సైడ్ వస్తే 1 ప్లస్ 6 ఈక్వల్స్ టు x square plus 7 equals to this one also a quadratic equation ఓకేనా. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ అనేది 2 ఉంది ఓకేనా. ఇక్కడ x కోఎఫిషియంట్ లేదు మనకి, x లేదు, x కోఎఫిషియంట్ లేదు, ఓన్లీ 2 టర్మ్స్ ఉన్నాయి. ఫస్ట్ టర్మ్ x³ x² అండ్ సెకండ్ టర్మ్ 7 ఓకేనా. సో దీని హైయెస్ట్ డిగ్రీ 2 ఉంది కాబట్టి ఇట్స్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పొచ్చు ఓకేనా. అర్థమైంది ఇది. బట్ డిగ్రీ 2 ఒకవేళ రాకపోతే అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు ఓకేనా. ఇందులో ఒక బిట్ సాల్వ్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. థర్డ్ బిట్ సాల్వ్ చేయండి. ఫస్ట్ వన్లో థర్డ్ వన్. Represent the following situations in the form of quadratic equation. The area of rectangular plot is 528 meter square. The length of the plot is 1 meter more than twice its breadth. We need to find the length and breadth of the plot. So find out the value. This is a rectangular plot ఓకేనా. అండ్ ఏమి ఇచ్చింది ఇందులో, the length of the plot is 1 meter more than twice its breadth. Suppose breadth ని మనం x తీసుకుంటే breadth is x meter, then length ఏమవుతుంది చెప్పండి. length of the plot is 1 meter more than 1 meter more ఉందంట ఓకేనా. లెంత్ అనేది 1 meter more than twice its breadth. అంటే బ్రెడ్త్ ని మనం ట్వైస్ చేస్తే ఏమవుతుంది 2x. అండ్ దీని ఏరియా అంటే ఏంది, లోపల ఉన్న స్పేస్ ని మనం ఏరియా అంటాం ఓకేనా. ఏరియా ఎంత ఇచ్చాడు మనకి
ఏరియా ఈక్వల్స్ టు చేస్తారా? సాల్వ్ చేయండి. లెంత్ అండ్ బ్రెడ్త్ ఫైండ్ అవుట్ చేయండి. ఎస్ ఫైండ్ ఎవ్రీవన్. మీకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా తెలుసు కదా, ఫైండ్ అవుట్ చేయండి. ఫైండ్ అవుట్ చేస్తే మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా వస్తుంది. ఓకేనా? ఆ.